రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలకు సెలవులైతే సిద్ధమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల సెలవుల ప్రకటన అనేది ముగిసింది. సో ఎప్పుడెప్పుడు విద్యార్థులకు కాలేజీలకు సెలవులు ఉండబోతున్నాయి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ సెలవులు అయితే కొనసాగుతాయి, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవడనిస్తే తప్పకుండా లైక్ చేయండి. తెలంగాణలో సంక్రాంతి సెలవులకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. పాఠశాలలు జనవరి 11 నుంచి 17 వరకు, అలాగే కళాశాలలకు అంటే కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులను అయితే ప్రకటించింది. జనవరి 18న పాఠశాలలు అయితే తిరిగి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభం కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 2 రోజుల ముందుగానే హాలిడేస్ని అయితే ప్రకటించింది. సెలవులపై క్లారిటీ రావడంతో తల్లిదండ్రులు సొంతూళ్ళకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్రాంతి సెలవులపై ఇప్పుడిప్పుడే క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ పాఠశాలలు జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు అయితే ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులపై స్పష్టత అయితే వచ్చింది. దీంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు. రైళ్లు బస్సుల్లో వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలవుతున్నాయి. పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయి. 18వ తేదీన పాఠశాలలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. ఇది తెలంగాణలో జనవరి 11 నుంచి మొదలై 17 వరకు ఉంటాయి. ఏపీలో జనవరి 10 నుంచి మొదలై 18 వరకు ఉండనున్నాయి. టోటల్గా సెలవులు అయితే సంక్రాంతికి రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించడం జరిగింది.